హలో మై డియర్ పీపుల్, ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ అండి. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ ఫాలో అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ సో యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ న్యూ వీడియో. సో చలో, ఈరోజు వచ్చేసి మేము హోలికా దహన్ ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, రూపా అండ్ పావని మీకు అందరికీ తెలిసిన అమ్మాయే. సో ఈ విధంగా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంటికాడ నుంచి. సో హోలికా దహన్ అనే ప్రోగ్రామ్ గురించి మేము చెప్పాలి ఏమంటే, హోలికా అంటే హిరణ్యకశ్యపుడు సిస్టర్ అండి, ఆమె పేరు హోలికా. సో ఆమెకు ఒక వరం ఉండేది, ఎంతన్నా మంటలలో ఉండని ఆమెకు ఒక్క ఇంచు కూడా ఏవి బర్న్ అయ్యేది కాదు అండ్ ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. సో ఈ విధంగా భక్త ప్రహ్లాదుని ఆమె ఒక ట్రిక్ అప్లై చేసి ఆ అబ్బాయిని చంపాలని ట్రై చేస్తుంది. సో ఆ విధంగా ఆ అబ్బాయిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మంటలు స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్సిడెంట్ ఏమైంది, హోలికా అనే ఆమె అదే మంటలలో చనిపోయింది. భక్త ప్రహ్లాదునికి ఒక్క ఇంచు కూడా ఏ స్కార్ కానీ బర్న్ కానీ తగలలేదు. సో దీన్ని బట్టి ఈ నార్త్ ఇండియన్స్ బేసిక్ లాజిక్ ఏంటంటే, చెడు మీద మంచితనం గెలుపొందిందని. సో ఈ విధంగా వాళ్ళు హోలికా దహన్ని ప్రతి ఇయర్ హోలీ రోజు సెలబ్రేట్ చేస్తారండి. ఇక్కడ చూస్తూ ఉంటే మేము మా క్యాంపులో ఈ ప్రోగ్రామ్ అంటూ కండక్ట్ చేశారు. సో లేడీస్ అండ్ జెంట్స్ అందరూ ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు. సో ఈ విధంగా పూజలు చేసి భజన్ పాటలు పాడి మేము మా భక్తిని చాటుకున్నాము. ఇక్కడ చూస్తే అన్ని దేవతలు ప్రతిమలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఏ మతం దేవుడైనా అందరినీ ఈక్వల్గానే పూజిస్తారండి. పిల్లలతో పాటు పెద్దలు అందరూ వచ్చారు. సో ఇక్కడ చూస్తే నేను నా ఫ్రెండ్స్ ఫుల్ భక్తి పాటలలో మునిగేసామండి. సో భజన అయిపు చేసుకొని మేమందరం గ్రౌండ్కి అయితే వెళ్ళాము. గ్రౌండ్లో మనం సంక్రాంతికి భోగిలో మంట పెడతాం కదా, ఆ విధంగా ఇక్కడ చూస్తూ ఉంటే మంట పెట్టారండి. సో వీళ్ళ లాజిక్ ఏంటంటే, హోలికాని చెడు మీద మంచితనాన్ని గెలిపేదానికి ఈ విధంగా ప్రతి ఇయర్ వీళ్ళు హోలీ ముందర సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అండి హోలికా దహన్. సో బేసిక్లీ మన సౌత్ సైడ్ అంత తెలియదు ఈ ఫెస్టివల్ గురించి. సో హోలీ అంటే జస్ట్ న్యాచురల్ కలర్స్తో ఆటాడతారు, అది ఇది అని తెలుసు, స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారని. సో దాని వెనుకల ఉన్న స్టోరీ వచ్చేసి ఇది. ఒకవేళ ఈ స్టోరీ మీకు తెలిసింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ విధంగా హోలీ అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తామనేది స్టోరీ తెలుస్తుంది. సో నా వంతు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను. సో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. సో ఇక్కడ పూజ అయిపోయినాక అందరము ప్రసాదం తీసుకొని ఎవరింటికి వాళ్ళు బయలుదేరారండి. సో హోలీ కదా రేపు. హ్యాపీ హోలీ ఇన్ అడ్వాన్స్ అండి.